విజనరీ 40 ఏండ్ల ఇండస్ట్రీ అనుభశాలి హైటెక్ సీఎం నవ్యాంధ్ర నిర్మాత ఇట్లా చెప్పుకుంటా పోతే చంద్రబాబు గురించి ఒడవది అగు అంతటి అపారమైన అనుభవం ఉన్న పెద్ద మనిషి పరిపాలన ఎట్లున్నదో చూడుండ్రి. కరెంటు లేదు, కాంతి లేదు, కనీసం లాంతర్ లైట్ కూడా లేదు. ఏమున్నా రోగంతో వచ్చిన వాళ్ళు తెచ్చుకున్న సెల్ ఫోన్ లైట్ తప్ప ఇంకో ఆదరువు లేదు, అవకాశం లేదు. పానాలు అరిచేతిలో పెట్టుకొని వచ్చిన వాళ్ళు అదృష్టం మంచిగా ఉంటే బతుకుతారు, లేకుంటే డైరెక్ట్ దేవుని దగ్గరికి టికెట్ రిజర్వేషన్ చేసుకున్నట్టే. హాగో అంత మంచిగా ఉన్నది చంద్రబాబు సార్ పరిపాలన అని మురిసిపోతున్నారట ఈ సర్కార్ దవాఖానకు వచ్చే జనాలు. అది చిన్న దవాఖానో ప్రాథమిక వైద్య కేంద్రమో అనుకునేరు. పాడేరు జిల్లా ఆసుపత్రి పరిస్థితి ఇది. చిమ్మని చీకట్ల రోగం వచ్చినా, దెబ్బలు దాకి పానాలు పోయేతంట ఆపదొచ్చినా, ఆపరేషన్ చేయాల్సి వచ్చినా ఎవరి లైట్లు వాళ్ళే తెచ్చుకోవాలి, జనరేటర్లు కిరాయికి తెచ్చుకోవాలి. అట్లా అయితేనే బతికేటట్టు కొడుతున్నది. లేకుంటే 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న గొప్ప నాయకుని పరిపాలనలా జనాల పానాలు దక్కుడు కష్టమైన పనే అవుతున్నదని అంటున్నారు పాడేరు ప్రభుత్వ దవాఖానల సకల సౌకర్యాలు చూసిన జనాలు. ఇప్పుడు వద్దన్న పనే వాటగా చేసిండట వెనకడెవడో. హాగు అట్లనే ఉన్నది మన జనాలు చేసిన పని. గాంధీ జయంతి నాడు మటన్ ముక్క, మందు సుక్క, తాగుడు తినుడు తక్కువ ఉంటుంది అనుకుంటే ఎన్నడు లేనంత తినుడు తిన్నారట, ఎప్పుడు లేనంత తాగుడు తాగిండ్రట. గాంధీ జయంతి కాబట్టి జీవహింస చేయొద్దంటే ఇంకో 4 ఆటల మెడలు ఎక్కువనే తెంపిండ్రట. దసరా పండుగకు అడ్డం గాంధీ తాత వచ్చినా, వాళ్ళ తాత దిగొచ్చినా ఆగే ప్రసక్తే లేదన్నట్టు చేసిండ్రు. సర్కార్ రూల్ ప్రకారం ఒకరోజు ముందుగానే మందు షాపులు బంద్ పెట్టింది. కానీ బార్ షాపులు ఓపెన్ ఉన్న రోజు కంటే మందు షాపులు బంద్ ఉంటాయని తెలిసి ఒకరోజు ముందే స్టాకును ఓడగొట్టిండ్రట మనోళ్ళు. దసరా పండుగకు 3 రోజుల ముందు నుంచే లిక్కర్ను లెక్కలేనంత కొనుడు మొదలు పెట్టిండ్రట. అట్లా 3 రోజులలోనే 700 కోట్ల మందును కొన్నారట. అంటే చూడుండ్రి మన మందు బాబుల తావుడు ఎట్లున్నదో. 700 కోట్ల తావుడంటే చిన్న ముచ్చట్న. మందు విషయంలో ఎంతటి ముందు చూపు ఉన్నదో చూడుండ్రి. పోయినేడాది దసరా పండుగకు 8 రోజులల్లా ఎంత మంది అమ్ముడు పోయిందో ఈ దసరాకు ఒక్క 3 రోజులలోనే రికార్డులను బ్రేక్ చేసిండ్రు. స్పీడ్ బ్రేకర్లు లేనంత స్పీడ్గా తాగి రికార్డులను బద్దలు కొట్టి పలగొట్టి లాబట్టి ఎత్తేసినంత పని చేసిండ్రు. మనల్ని ఎవడ్రా ఆపేదన్నట్టు చేసిండ్రు. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, బార్ షాపులు తెరిచున్నప్పటికంటే ఎక్కువ మూసినప్పుడే తాగుడు రేంజ్ పెరుగుతున్నది. మీటర్ పుల్లలు రైగిన తిరుగుతున్నాయి, రికార్డులు బద్దలయ్యి చెక్కలు అవుతున్నాయి. అందుకే మందు బాబులు శాంతంగా ఉండాలంటే బార్ షాపు ఎప్పటికీ అందుబాటులో పెట్టాలి. మందు బంద్ చేస్తాం, బ్యాన్ చేస్తాం, తాళాలు వేస్తాం అంటే ఇంకింత ఎక్కువనే తాగేటట్టున్నారు. మరి అంటే వద్దన్న పనే ఎక్కువ చేస్తారు జనాలు అన్నట్టు చేసిండ్రు మన తాగుబోతు అన్నలు.